కేసీఆర్ను గవర్నమెంట్ సీట్ అధికారులు విచారణకు రమ్మని పిలిస్తే తప్పు చేయకుంటే విచారణకు హాజరు కావాలి, తప్పు చేయలేదని నిరూపించుకోవాలి. కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేయడం అమాయక ప్రజలను రెచ్చగొట్టడమే. దిష్టిబొమ్మను దగ్ధం చేయడాన్ని ఖండిస్తున్న కాంగ్రెస్ నాయకులు మల్లాపూర్ మండల కేంద్రంలో నిన్న టీఆర్ఎస్ కార్యకర్తలు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేసిన కార్యకర్తలు దానిని నిరసిస్తూ ఈరోజు మల్లాపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ సేల్ అధ్యక్షుడు ఏలాల జలపతి రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు, మండల స్థాయి సీనియర్ నాయకులు, కార్యకర్తలు ప్రెస్ మీట్లో మాట్లాడుతున్న జిల్లా సేల్ అధ్యక్షుడు జలపతి రెడ్డి గతంలో ఇలాంటి తప్పులు చేసినప్పుడు గుర్తుకు రాలేదా? టీఆర్ఎస్ నాయకులకు దిష్టిబొమ్మ దగ్ధాన్ని తీవ్రంగా ఖండిస్తున్న కాంగ్రెస్ నాయకులు ఏదో నేరం అన్నట్టు, మరి మా నాయకుడు ఎటువంటి తప్పు చేయలేదన్నట్టు మళ్ళీ రకరకాలుగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దిష్టిబొమ్మను దహనం చేయడము చాలా విడ్డూరంగా ఉంది. సిట్ అనేటువంటిది ప్రభుత్వ సంస్థ, అది ప్రభుత్వం చేసే వ్యవహారం. ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా చట్టం అనేది తను పని తాను చేసుకోకపోవడమే ధర్మం. ఆ ధర్మానికి విరుద్ధంగా మరి ఎవరు చేసినా తప్పు చేస్తే మా ప్రభుత్వం ఉంటే మేము లోపడేస్తాం, అరెస్ట్ చేస్తాం, సిట్లతో విచారణ చేపిస్తాం. కానీ మా ప్రభుత్వం లేకపోతే మాత్రం దాన్ని మేము వ్యతిరేకిస్తాం, దిష్టిబొమ్మ దహనం చేస్తాం. మరి రేవంత్ రెడ్డి ఇలా విచారణ చేస్తున్నట్టు వాళ్ళు చేయడము చాలా విడ్డూరమైన పని, శ్రేయమైన పని. కాబట్టి నువ్వు తప్పు చేయనప్పుడు సిట్టును ఎదుర్కోవాలా. మరి న్యాయపరంగా ఏదున్నా నువ్వు తప్పు చేయలేదని చెప్పి రుజువు చేసుకోవాలా. అంతేగాని మరి నన్ను విచారించడం మాత్రం నేరం అన్నట్టుగా చేయడం ఇది భావ్యమైంది కాదు. దయచేసి మేము చెప్తున్నాం, రాబోయే రోజులలో మీరు నేరం చేయకపోతే రుజువు చేసుకోండి, నేరస్తులైతే లోపలిపోతారు. ఇవాళ మరి నీ కూతురు కవిత కూడా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. కేటీఆర్ గారు, నువ్వు ఇంత ఎత్తు ఎగురకు, సిట్ అనేటువంటిది అది ఎవరికైనా సమానమే అని నీ యొక్క కుటుంబ భాగస్వామే. మరి ఇలా ఓపెన్గా చెప్పడం జరుగుతుంది. అది నేరం కాదు, నువ్వు తప్పు చేయకపోతే దాన్ని రుజువు చేసుకోమని చెప్తుంది. దాన్ని చూసుకునే కానీ మరి కేటీఆర్ గారికి, మరి హరీష్ రావు గారికి కొంత రావాల బుద్ధి. ఇప్పుడు ఇవాళ హరీష్ రావు గారి భాగస్వామ్యం ఉండాలా, కేటీఆర్ గారి భాగస్వామ్యం ఉంది, మరి ఇలా సంతోష్ రావు గారి భాగస్వామ్యం ఉంది, కేటీఆర్ కూడా ఉంది అని చెప్పి మరి సిట్టు విచారణలో తేలడం జరుగుతుంది. అది నిజమా కాదనేటువంటిది రుజువు చేసుకో. మరి ఇలా మా నాయకుడు ఉదాహరణకు మీరు ఎగురుతున్నారుగా మేము కూడా చెప్పాల్సి వస్తుంది. 2014లో స్టార్ట్ అయిన నుంచి మరి 18 వరకు మీరు తెలంగాణ ప్రభుత్వంలో మీరు ఉన్నారు. అధికారులందరినీ చేతులు తీసుకొని మరి మా నాయకుడు కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జు మా క్యాండిడేట్ అయినటువంటి జువ్వాడి నరసింహరావు గారి ఫోన్ను కూడా మీరు ట్యాప్ చేసి మరి మేము ఎక్కడ మీటింగ్లు పెట్టుకుంటే అక్కడ మీరు పోయి దాన్ని విఫలం చేసి మరి గెలవడం జరిగింది. మరి ఇది నిజం కాదా? మరి నిజం కాకపోతే మరి వీళ్ళు విచారణ చేసిరా లేదా, దానిపైన ఎంక్వైరీ జరుగుతుందా లేదా చూడండి. మరి మీరు చేస్తే మరి సంసారం, వేరే చేస్తే వ్యభిచారం అంటే మాత్రం ఇది కరెక్ట్ కాదు. మరి మండల నాయకులు కానీ, కాన్స్టిట్యున్సీ నాయకులు కానీ, రాష్ట్రంలో ఉన్న నాయకులు ఎవరైనా దీనిపైన మరి విచారణ ఎదుర్కోవాలా. వైట్ అనుకుంటే వైట్ అంటారని, బ్లాక్ అంటే లోపడుకోండి. అంతేగాని దిష్టిబొమ్మలు కాలబెట్టరు. ఇటువంటి సంస్కృతి అయితే మాత్రం రాబోయే రోజులలో ఉపేక్షించేది లేదు. తప్పకుండా మేము కూడా మరి దీన్ని ఎదుర్కొంటామని చెప్పి తెలియజేయడం జరుగుతుంది పత్రికాముఖంగా. నరసింహరావు నాయకత్వం, నాయకత్వం, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.